శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. మనమంతా కూడా కార్తీక పురాణాన్ని పారాయణ చేస్తూ ఉన్నాము కదా. కార్తీక మాసం 7వ రోజు కార్తీక పురాణం 7వ అధ్యాయాన్ని ఈరోజు పారాయణ చేద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. శివకేశవ అర్చన విధులు. వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పుచున్నారు. ఓ జనక మహారాజా, మనము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పేదను. ఓ జనక మహారాజా వినుము, కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పేదను వినుము. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తీక మాసం నందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షుడైనటువంటి శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయును. ఈ మాసంలో భక్తితో తులసీదళములతోనూ జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ, చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువారు తిరిగి భూమి మీద జన్మింపరు. ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించు వారిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసమున తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. దానిలో సందేహమే లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించుచు వాని మహాపాతకములన్నీ నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనమును ఆచరించు వాని మహాపాతకములన్నీ నశించు. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదమును పొందును. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును. శ్రీహరికి అరటి స్తంభములతో కానీ పువ్వులతో కానీ మంటపాన్ని నిర్మించి పూజించిన వారికి వైకుంఠమందు చిరకాల వాసం కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైన హరి ముందు సాష్టాంగ ప్రణామం చేసిన వారు పాపముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము, హోమము, దేవార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోవుదురు. ఈ మాసము స్నానం చేసి తడిబట్టలతోనున్న వానికి వస్త్రదానం చేయువాడు 10,000 అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదరు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణం చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసంలో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసె పువ్వులతో శ్రీహరిని పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులలో శంకు పద్మాలను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన పమలునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యం కాదు.
నందాదీపం అనగా ప్రతిపత్తిది, షష్ఠి తిథి, ఏకాదశి తిథులందు సమర్పించు దీపం. షష్ఠి తిథి, ఏకాదశి తిథులందు సమర్పించు దీపం. ఈ నందాదీపం నశించినచో వ్రతభష్టమగును. కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసె పువ్వులతో కలిపి నందాదీపంను శ్రీహరికి సమర్పించవలెను. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలం జీవించి చివరకు మోక్షమును పొందగలడు. కార్తీకమందు విష్ణువాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసంలో మల్లెపూలతో శ్రీహరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామంను పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు. హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించు వాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తెలగును. కార్తీక మాసమందు తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మవ్రత భోజనము, అన్నదానము అను 4 ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మలు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వాడు గాడిదగా ముందు జన్మించి తరువాత 100 మార్లు కుక్కగా జన్మించును. కార్తీక మాసంలో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించినవాడు 7 జన్మలు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసంలో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాల వాసి అగును. అవిసె పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిసె పువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు. స్త్రీలు మాలల చేత గాని తులసీ దళాల చేత గాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును పొందురు. ఈ మాసంన శుక్ల ప్రతిపత్తిది నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ప్రాతస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలం పొందగలరు. ఈ మాసంన శుక్ల ప్రతిపత్తిది నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ప్రాతస్నానం ఆచరించిన అశక్తులు పూర్ణఫలం పొందగలరు. అందుకు కూడా శక్తి లేనివారు కార్తీక మాసమందు 1 రోజులు కార్తీక మహత్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును. ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయం చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించువాడు వైకుంఠాన్ని పొందును. 7వ అధ్యాయము సమాప్తము. స్వస్తి. మిత్రులందరూ పారాయణను శ్రద్ధగా విన్నారు కదా. ఈ మాసంలో ఏమేమి ఆచరిస్తే ఏ ఫలాలు కలుగుతాయో వశిష్ఠుల వారు జనక మహారాజుకు
చక్కగా ఉపదేశించి ఉన్నారు. ఆ ఉపదేశానుసారము మనమంతా కూడా ఆచరించి తరిద్దామని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మరలా 8వ రోజు 8వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.